ఈరోజు మనం ఎంతో రుచికరమైన క్యారెట్ సొరకాయ హల్వా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో నెయ్యి వేసుకొని అందులో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ బాగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేగితే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ని ఇందులో వేయించుకోవాలి. క్యారెట్ నేతిలో ఎంత బాగా వేగితే ఈ హల్వాకి అంత మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి క్యారెట్ మగ్గిపోయిన తర్వాత దాన్ని అదే ప్యాన్లో కొంచెం పక్కకు తీసుకొని ఇప్పుడు ఆ ప్యాన్లోనే మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుమును కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని క్యారెట్ తురుముతో పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పంచదార కూడా యాడ్ చేసుకోవాలి. పంచదార మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. పంచదార అంతా కరిగిపోయేంత వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు మేగడతో ఉన్న పాలని దీంట్లో పోసుకుందాం. పెట్టుకోండి. మనకి ఈ క్యారెట్ సొరకాయ తురుము పాలలో ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది హల్వాకి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 to 15 minutes లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. నేను ఈ క్యారెట్ సొరకాయ హల్వాలో కోవా ఉపయోగించలేదండి. మనం ముందుగా తీసుకున్న పాలే సరిపోతాయి. తర్వాత ముందుగా నేతిలో వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవడమే. ఎంతో టేస్టీ అయిన క్యారెట్ సొరకాయ హల్వా రెడీ.